ఐపీఎల్ లీగ్ దశలో ఇప్పటికే 39 మ్యాచ్లు ముగిశాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపై పూర్తిగా క్లారిటీ రావడానికి ఇంకా టైం పడుతుంది. అయితే పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ రేస్ మాత్రం ఆసక్తి రేపుతోంది. ఎప్పటికప్పుడు గణాంకాలు మారిపోతున్నాయి. చివరి వరకు ఎవరు టాపర్స్ గా నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ కన్సిస్టెంట్ గా టాప్ లో కొనసాగుతున్నా బౌలింగ్ విభాగంలో మాత్రం క్యాప్ కు గ్యారంటీ కనిపించడం లేదు. ఎందుకంటే వికెట్ల వేటలో బౌలర్లు హోరాహోరీగా తలపడుతున్నారు. ఐపీఎల్ 17వ సీజన్ ను మెమరబుల్ గా మార్చుకోవాలి అనే టార్గెట్ తో కొందరు దూసుకుపోతున్నారు. పర్పుల్ క్యాప్ రేస్ లో ముగ్గురు బౌలర్లు అగ్రస్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహల్ కూడా నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. ఆర్ఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ సైతం తగ్గేదే లేదంటున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు దక్కించుకున్నాడు. పర్పుల్ క్యాప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ సైతం పోటీ పడుతున్నాడు. సీఎస్కే బౌలర్ 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ ఖైర్జీ 8 మ్యాచ్ల్లో 12 వికెట్లు సొంతం చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీష్ పత్రిన 5 మ్యాచ్ల్లో 11 వికెట్లు సాధించాడు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు శ్యామ్ కరణ్ 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్ లో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ సైతం 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ రబాడా కూడా టాప్ 10 లో నిలిచాడు. 8 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్ కూడా 10 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఇప్పటికైతే కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 379 పరుగులు సాధించాడు. లక్నో సూపర్ జైంట్స్ పై సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రెండో స్థానానికి ఎగబాకాడు. రుతురాజ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 349 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 6 మ్యాచ్లే ఆడినా 329 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో తాను ఉన్నాను అని దూకుడైన ఆట తీరుతో చెప్పేశాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ 7 ఇన్నింగ్స్ల్లో 318 పరుగులు చేశాడు. టాప్ 5 లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఉన్నాడు. శాంసన్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 314 పరుగులు చేశాడు.